హలో నమస్తే వెల్కమ్ టు 10 Max. సంక్రాంతికి పోటీ పడుతున్నారు బాలయ్య రామ్ చరణ్. ఈ రెండు సినిమాలు ఇప్పటికే పోటాపోటీగా ప్రమోషన్లు చేస్తున్నాయి. ఇండియాలో ఇంకా ప్రమోషన్లు ఊపందుకోక ముందే అమెరికాలో పెద్ద ఈవెంట్లు ప్లాన్ చేశాయి. మరి తెలుగు సినిమాలకు ఓవర్సీస్ లో పెద్ద మార్కెట్ అయిన నార్త్ అమెరికాలో జెండా పాతేదెవరు, ఎక్కువ థియేటర్లు రాబట్టుకునేదెవరు, హైయెస్ట్ కలెక్షన్లు కొట్టేదెవరు? ఈసారి సంక్రాంతి సందడి కాస్త వేడిగానే ఉండబోతోంది. జస్ట్ 2 రోజుల గ్యాప్ లో నందమూరి హీరో బాలకృష్ణ, మెగా హీరో రామ్ చరణ్ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఇద్దరు పెద్ద హీరోలే, ఇద్దరు సాలిడ్ ఫ్యాన్ బేస్ ఉన్నవాళ్లే. అందుకే బాలయ్య చేస్తున్న డాకు మహారాజ్, చరణ్ చేస్తున్న గేమ్ చేంజర్ మీద జనాల్లో ఇంట్రెస్ట్ పెరిగిపోతోంది. అసలు ఈ రెండు సినిమాలు ఏ రేంజ్ లో పోటీ పడబోతున్నాయా అంటూ హాట్ డిస్కషన్లు జరుగుతున్నాయి. ఇండియాలో అయితే సరే, కానీ ఓవర్సీస్ లో స్పెషల్లీ నార్త్ అమెరికాలో ఎవరిది అప్పర్ హ్యాండ్ అవుతుందా అంటూ చర్చ మొదలైంది. రామ్ చరణ్ గేమ్ చేంజర్ మూవీ జనవరి 10న రిలీజ్ అవుతోంది. ఇప్పటికే చరణ్ అండ్ టీం అమెరికా వెళ్లిపోయారు. ఈ నెల 21న డలాస్ లో పెద్ద ఈవెంట్ ప్లాన్ చేస్తోంది గేమ్ చేంజర్ టీం. శంకర్ సినిమా, అందులోనూ రామ్ చరణ్ లాంటి చరిష్మా ఉన్న స్టార్ అవ్వడం, మెగా ఫ్యామిలీ ఫుల్ సపోర్ట్ ఉండడంతో ఈ సినిమా ఓవర్సీస్ మార్కెట్ ని గ్రాప్ చేసుకోవాలని ప్లాన్ చేస్తోంది. అందుకే ముందుగానే ఈవెంట్ అరేంజ్ చేయడంతో పాటు బుకింగ్స్ కూడా స్టార్ట్ చేసి సినిమా మీద హైప్ క్రియేట్ చేస్తోంది. ప్రస్తుతం తెలుగు సినిమాలకు నార్త్ అమెరికా మార్కెట్ హ్యాపెనింగ్ గా ఉంది. భారీ కలెక్షన్లొస్తున్న పాన్ ఇండియా సినిమాలన్నింటికీ నార్త్ అమెరికాలో రికార్డ్ కలెక్షన్లొస్తున్నాయి. అందుకే బాలయ్య కూడా అక్కడే సాలిడ్ ఈవెంట్ ప్లాన్ చేశారు. బాలయ్యకి స్టేట్ కంట్రీతో పనిలేదు. జై బాలయ్య ఎమోషన్ అక్కడున్న తెలుగు వాళ్లకు బాగా ఎక్కువ కాబట్టి డాకు మహారాజ్ కూడా నార్త్ అమెరికాలో జెండా పాతాలని ట్రై చేస్తున్నాడు. అందుకే థియేటర్ల విషయంలో ఈ రెండు సినిమాలకు గట్టి పోటీ ఎదురవుతోంది. అయితే గేమ్ చేంజర్ 2 రోజుల ముందు రిలీజ్ అవుతుంది. టాక్ను బట్టి బాలయ్యకి థియేటర్లు పెరిగే ఛాన్స్ లేకపోలేదు అంటున్నారు ఫ్యాన్స్. మరి ఈ రెండింట్లో ఏ సినిమాకి ఎక్కువ థియేటర్లొస్తాయో, కలెక్షన్ల రికార్డులు ఎవరి పేరు మీదుంటాయో సంక్రాంతి వరకు ఆగి చూడాల్సిందే. అనుకున్నదే అయింది. అసలు వస్తుందా రాదా అన్న డౌట్ లో ఉన్న వాళ్ళకి సారీ మేము రావట్లేదంటూ అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇచ్చేసింది రాబిన్ హుడ్ టీమ్. అందరి కష్టాలు తీర్చే రాబిన్ హుడ్ కి కష్టాలు కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. ఇప్పటికీ పోస్ట్ పోన్ చేసిన టీం మళ్ళీ రిలీజ్ చేసేదెప్పుడు? అసలు ఫస్ట్ నుంచి రాబిన్ హుడ్ ని వెంటాడిన ప్రాబ్లమ్స్ ఏంటి? క్రిస్మస్ రిలీజ్ అంటూ ఫస్ట్ నుంచి సంబరపడిపోయిన రాబిన్ హుడ్ రిలీజ్ కి వారం ముందు పోస్ట్ పోన్ చేస్తున్నట్టు అనౌన్స్ చేసింది. నితిన్ శ్రీలీల కాంబినేషన్ లో వెంకీ కుడుముల డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ ఇంట్రెస్టింగ్ యాక్షన్ డ్రామా రాబిన్ హుడ్ ప్రస్తుతానికి పోస్ట్ పోన్ చేసిన నెక్స్ట్ రిలీజ్ అయ్యేదెప్పుడో మాత్రం సస్పెన్స్ లోనే పెట్టింది. అయితే ఇప్పుడప్పుడే రాబిన్ హుడ్ రిలీజ్ అయ్యే ఛాన్స్ తక్కువగానే కనిపిస్తోంది. క్రిస్మస్ కి పెద్ద సినిమాలేం లేవు. రాబిన్ హుడ్ రిలీజ్ అయితే మంచి కలెక్షన్లు రాబట్టొచ్చని అనుకున్న వాళ్లకి ఇప్పుడు సినిమా పోస్ట్ పోన్ అవడంతో నెక్స్ట్ రిలీజ్ డేట్ ఎప్పుడా అన్న చర్చ జరుగుతోంది. సంక్రాంతికి ఆల్రెడీ 3 పెద్ద సినిమాలున్నాయి కాబట్టి అప్పుడు వచ్చే రిస్క్ చేయలేదు రాబిన్ హుడ్. ఆ తర్వాత నెలైనా చూసుకుందామంటే ఆల్రెడీ ఫిబ్రవరి 14న నితిన్ డే తమ్ముడు సినిమా రిలీజ్ అవుతోంది. సో అప్పుడు కూడా ఛాన్స్ లేదు. అందుకే ఈ సినిమా ఇప్పుడప్పుడే రిలీజ్ అయ్యే ఛాన్స్ లేనట్టే కనిపిస్తోంది. అసలు రిలీజ్ డేట్ అనే కాదు, ఫస్ట్ నుంచి రాబిన్ హుడ్ ని ప్రాబ్లమ్స్ వెంటాడుతూనే ఉన్నాయి. పోయిన సంవత్సరం మార్చిలో సినిమా స్టార్ట్ చేసిన టీం సంవత్సరంన్నరకు పైగా ఇంకా ప్రొడక్షన్ చేస్తూనే ఉన్నారు. మార్చ్ 2023లో సినిమాని ఫుల్ హైప్ తో లాంచ్ చేశారు. నితిన్, రష్మిక, వెంకీ కుడుముల కాంబినేషన్ లో VNR 2గా అనౌన్స్మెంట్ ఇచ్చింది మైత్రి మూవీస్. అయితే షూటింగ్ డిలే అవడం, డేట్స్ అడ్జస్ట్ అవ్వకపోవడంతో నెమ్మదిగా సినిమా నుంచి రష్మిక వాకౌట్ అయింది. కొన్నాళ్ల పాటు ఈ సినిమాలో హీరోయిన్ ఎవరా అన్న చర్చ జరిగింది. ఆ తర్వాత ఈ సంవత్సరం రాబిన్ హుడ్ కి జంటగా శ్రీలీల ఫిక్స్ అయింది. సరే హీరోయిన్ సెట్ అయింది కదా, షూటింగ్ కూడా అవుతోంది కదా అని డిసెంబర్ 20న రిలీజ్ డేట్ అనౌన్స్ చేసింది టీం. అయితే అది కాదని క్రిస్మస్ రోజు డిసెంబర్ 25 అని మరోసారి మార్చారు మైత్రి మూవీస్. ఇంట్రెస్టింగ్ స్టోరీ, క్రేజీ కాంబినేషన్, కాస్తో కూస్తో బజ్ ఉన్న రాబిన్ హుడ్ కి ఫస్ట్ నుంచి ట్రబుల్స్ కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. మరి ఈ రాబిన్ హుడ్ రిలీజ్ కష్టాలు ఎప్పుడు తీరుతాయో, కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడో అని వెయిట్ చేస్తున్నారు జనాలు. నందమూరి బాలయ్య అసలు సిసలు వారసుడు మోక్షజ్ఞ టాలీవుడ్ ఎంట్రీ గ్రాండ్ గా చేద్దామని ప్లాన్ చేశారు. సింబా అసలు సీన్ లో ఉందా లేదా అంటూ ఆల్రెడీ డౌట్స్ స్టార్ట్ అయ్యాయి. ఇక ప్రశాంత్ వర్మ సీన్ లో లేనట్టే అన్న టాక్ నడుస్తున్న టైంలో మరో 2 టాప్ డైరెక్టర్లు లైన్ లోకి వచ్చారు. అసలు ఇంతకీ మోక్షజ్ఞతో ఫస్ట్ సినిమా ఛాన్స్ దక్కించుకునే డైరెక్టర్ ఎవరు?
నందమూరి మూడో తరం వారసుడు మోక్షజ్ఞ ఎప్పుడెప్పుడు సినిమా ఎంట్రీ ఇస్తాడా అని వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. ఆడియన్స్ ఎంతగా ఎదురు చూస్తున్నారో చిన్నబాబు ఎంట్రీ అంత డిలే అవుతోంది. నిజానికి 2 వారాల క్రితం ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో సినిమా ఓపెనింగ్ గ్రాండ్ గా జరగాల్సిందే. సింబాగా ఆల్రెడీ ఈ సినిమాకి టైటిల్ కూడా ఫిక్స్ చేశారు. ఓపెనింగ్ కి ముందే ఫోటోషూట్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ కూడా చేశారు ప్రశాంత్ వర్మ. తీరా ఈ సినిమా ఓపెనింగ్ జరగలేదు. ఆల్రెడీ సింబా అంటూ టైటిల్ తో సహా అనౌన్స్ చేసిన మోక్షజ్ఞ ప్రశాంత్ వర్మ సినిమా ఆగిపోవడంతో మోక్షజ్ఞ డెబ్యూ మూవీ డైరెక్ట్ చేసేది ఎవరంటూ చర్చ జరుగుతోంది. అయితే ఒకవైపు మోక్షజ్ఞతో సినిమా చేయడానికి నాగాశ్విన్ రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. వైజయంతి బ్యానర్ లో నాగాశ్విన్ మోక్షజ్ఞ కాంబినేషన్ లో సినిమా చేయబోతున్నట్టు టాక్. నందమూరి వారసుడిగా మోక్షజ్ఞకు కావలసినంత హైప్ రావాలంటే నాగాశ్విన్ అయితేనే కరెక్ట్ అని అనుకుంటున్నట్లు అశ్విని దత్ కి బాలయ్యకి ఉన్న రిలేషన్ తో నాగాశ్విన్ మోక్షజ్ఞ మూవీ వర్కౌట్ అయ్యే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. నాగాశ్విన్ తో పాటు వెంకీ అట్లూరి పేరు కూడా వినిపిస్తోంది. వరుసగా కంటెంట్ డ్రివెన్ సినిమాలతో సక్సెస్ లు కొడుతున్న వెంకీ అట్లూరి మోక్షజ్ఞ సినిమాని డైరెక్ట్ చేసే అవకాశం లేకపోలేదని తెలుస్తోంది. ప్రస్తుతం సితారా బ్యానర్ లో డాకు మహారాజ్ మూవీ చేస్తున్న బాలయ్య తన కొడుకు మోక్షాని ఈ బ్యానర్ లో లాంచ్ చేద్దామని వెంకీ అట్లూరితో డైరెక్ట్ చేయిద్దామని ఆలోచిస్తున్నట్టు కూడా రూమర్ వినిపిస్తోంది. మరి నిజంగానే ప్రశాంత్ వర్మతో సినిమా ఆగిపోయిందా? మోక్షజ్ఞతో సినిమా చేసేది నాగాశ్వినా, వెంకీ అట్లూరా అన్న ఫ్యాన్స్ డౌట్స్ క్లియర్ అవ్వాలంటే బాలయ్య అఫీషియల్ గా అనౌన్స్ చేసే వరకు ఆగాల్సిందే. సీతారామం హాయ్ నాన్న తర్వాత వరుసగా ఆఫర్లతో బిజీ అయిపోతుందనుకున్న మృణాల్ కి తెలుగులో అంత హైప్ రాలేదు. ఫ్యామిలీ స్టార్ తో అయినా బిజీ అవుతుందనుకుంటే ఆ సినిమా యావరేజ్ టాక్ రావడంతో క్రేజ్ వచ్చినా ఆఫర్లు మాత్రం రాలేదు. మళ్ళీ మృణాల్ తెలుగులో ఎప్పుడు సినిమాలు చేస్తుందో అని వెయిట్ చేస్తున్న ఫ్యాన్స్ కి వరుసగా 2 సినిమాలతో రీ ఎంట్రీ ఇవ్వబోతోంది. మృణాల్ ఠాకూర్ చూడముచ్చటగా ఉండే పర్ఫార్మెన్స్ తో పాటు చూపు తిప్పుకోనివ్వని అందం ఉన్న హీరోయిన్. కమర్షియల్ స్పేస్ లో ఉన్నా కూడా పర్ఫార్మెన్స్ రోల్స్ చేస్తూ తనకంటూ స్పేస్ క్రియేట్ చేసుకుంది సినిమా ఇండస్ట్రీలో. స్పెషల్లీ తెలుగులో స్పెషల్ ఫ్యాన్ బేస్ ఉంది మృణాల్ కి. వరుసగా మృణాల్ చేసిన 3 సినిమాలు ఆడియన్స్ కి బాగా నచ్చడంతో పాటు మంచి టాకే సంపాదించుకున్నాయి. అయితే మృణాల్ కి మాత్రం పెద్దగా అవకాశాలు తీసుకురాలేకపోయాయి. కానీ టాలీవుడ్ మేకర్స్ అంత ఈజీగా మృణాల్ ని వదిలేస్తారా? అందుకే డెకాయిట్ మూవీతో మరోసారి తెలుగు ఆడియన్స్ ని పలకరించబోతోంది. అడవిశేష్ హీరోగా తెరకెక్కుతున్న డెకాయిట్ మూవీలో హీరోయిన్ గా మృణాల్ ఠాకూర్ ని అనౌన్స్ చేసింది టీం. అంతకుముందు శేష్ కి జంటగా శృతి హాసన్ తో కొంత షూట్ చేసిన డేట్స్ క్లాష్ తో సినిమా నుంచి తప్పుకుంది శృతి. సరిగ్గా అలాంటి టైంలో అవకాశం దక్కించుకుంది మృణాల్ ఠాకూర్. దీనికి సంబంధించి ఇంట్రెస్టింగ్ పోస్టర్ రిలీజ్ చేసి అఫీషియల్ గా కన్ఫర్మ్ చేసింది టీం. మృణాల్ డెకాయిట్ తో పాటు ప్రభాస్, హను రాఘవపూడి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఫౌజీ సినిమాలో కూడా హీరోయిన్ గా చేస్తున్నట్టు టాక్ గట్టిగా వినిపిస్తోంది. ప్రభాస్ హీరోగా వచ్చిన కల్కి మూవీలో స్పెషల్ రోల్ చేసిన మృణాల్ ఇప్పుడు జంటగా నటిస్తోందంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. అంతేకాదు సోషల్ మీడియాలో వీళ్ళిద్దరూ ఫోటోలు యాడ్ చేసి పేరు బావుందంటూ సర్క్యులేట్ చేస్తున్నారు నెటిజన్స్. ప్రభాస్ సినిమా ఫిక్స్ అయితే మరోసారి మృణాల్ తెలుగులో మోస్ట్ వాంటెడ్ అవడం గ్యారంటీగా కనిపిస్తోంది. నెక్స్ట్ చిరంజీవిని లైన్ లో పెడుతున్న అనిల్. RRR నుంచి ఇంట్రెస్టింగ్ వీడియో రిలీజ్ చేసిన రాజమౌళి. ప్రీ రిలీజ్ ఈవెంట్ తో సందడి చేసిన బచ్చలమల్లి. ఇంకొంచెం ఉందంటున్న అజిత్. ఈ ఇంట్రెస్టింగ్ న్యూస్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్ అప్డేట్స్ బ్రీఫ్ గా చూద్దాం. అనిల్ రావిపూడి నెక్స్ట్ సినిమా చిరంజీవితో చేస్తున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం చిరంజీవి విశ్వంభరతో బిజీగా ఉంటే అనిల్ రావిపూడి వెంకటేష్ తో సంక్రాంతికొస్తున్న మూవీ చేస్తున్నారు. సినిమా రిలీజ్ అయి 2.5 ఏళ్లవుతున్నా RRR గురించి ఎక్కడో ఒక చోట హాట్ టాపిక్ అవుతూనే ఉంటుంది. లేటెస్ట్ గా ఈ సినిమా బిహైండ్ అండ్ బియాండ్ అంటూ రాజమౌళి టీం రిలీజ్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నరేష్ లీడ్ రోల్ లో ఈ శుక్రవారం రిలీజ్ అవుతున్న బచ్చలమల్లి సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి కిరణ్ అబ్బవరంతో పాటు మరికొంతమంది అటెండ్ అయి సందడి చేశారు. అజిత్ హీరోగా ఇంట్రెస్టింగ్ యాక్షన్ స్టోరీగా ఆడియన్స్ ముందుకొస్తున్న విడాముయర్చి మూవీ షూటింగ్ లాస్ట్ లెగ్ కి వచ్చేసినట్టు సంక్రాంతి బరిలో ఉన్న ఈ సినిమా అనౌన్స్ చేసింది. రవితేజ, భాను బొగ్గవరపు డైరెక్షన్ లో నటిస్తోన్న సినిమా షూటింగ్ శంకరపల్లి, జన్వాడలో ఫుల్ స్పీడ్ లో జరుగుతోంది. మొన్నటి వరకు జైపూర్ లో షూటింగ్ చేసుకున్న నాని హిట్ 3 మూవీ షూటింగ్ ఇప్పుడు అల్యూమినియం ఫ్యాక్టరీలో జరుగుతోంది. సంబరాల ఏటిగట్టు అంటూ ఇంట్రెస్టింగ్ పీరియాడిక్ పవర్ఫుల్ యాక్షన్ డ్రామా చేస్తున్న సాయి దుర్గా తేజ్ ఈ మూవీ కోసం ఏ రేంజ్ లో కష్టపడుతున్నాడో వీడియో రిలీజ్ చేశాడు. స్టార్ హీరోలతో పోటీ పడుతూ పాన్ ఇండియా సినిమాలు చేస్తున్న నిఖిల్, భరత్ కృష్ణమాచారి దర్శకత్వంలో చేస్తున్న స్వయంభూ సినిమా షూటింగ్ అన్నపూర్ణ స్టూడియోలో జరుగుతోంది. సిద్ధు జొన్నలగడ్డ, కోన నీరజ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం షూటింగ్
శంషాబాద్ లో జరుగుతోంది. త్వరలోనే సినిమా నుంచి అప్డేట్ రాబోతోందని టాక్. ఇది వాటి 10 Max. మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ టేక్ కేర్. బై బై.